ప్రియమైన వాల్మీకి జనాంగమా ధన్యవాదాలు. సత్పురుషులతోన 20 గ్రంథాలతోన వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండ ఇటువంటి వాళ్ళతోన మరి పరిచయాలు మనం పెట్టుకోవాలా, చదవాలి, పిచ్చెక్కి చదవాలి. కాబట్టి సత్యం అంటే ఏమి అనేది తెలుసుకోవాలి. వాల్మీకి ఏం చెప్పాడు, వాల్మీకి రామాయణంలో వాల్మీకి సూక్తులు ఇవన్నీ వాల్మీకి సూక్తులు. ఇక్కడ చెప్పినటువంటి సూక్తులు అయోధ్యకాండలో మాటలు వాల్మీకి చూపిస్తా, చదవండి. ఏమంటాడంటే ఇక్కడ అయోధ్యకాండ 109వ సర్గ 9వ వచనంలో చూస్తే, ధర్మం విడిచిన వారు పాపకార్యములని అందే ప్రకృతులు ఆచారం శాస్త్ర విరుద్ధమును, కాబట్టి సత్పురుషులు ఎవరు కూడా అతన్ని గౌరవించారు. మనుషులు ఉత్తమ వంశం చెందిన ఈయన వంశమును పుట్టినవాడా, అతడు వీరుడు, అలా నటించిన వాడా పవిత్రుడా అనే విషయాన్ని అతని ప్రవర్తన తెలుపుతుంది. అందును బట్టి ఇక్కడ చూసినట్లయితే మరి 22 సర్గలు కూడా చూస్తాం. 119 సర్గ మరి 15వ వచనం ఏముందో చూస్తాం. లోకమందు సత్యంపై ఆధారపడి ఉన్నది. ఋషులు దేవతలు సత్యమే సర్వశ్రేష్టమని భావించారు. ఈ లోకంలో సత్యాన్ని ఆచరించిన వాడు ఉన్నత స్థితికి చేరుకుంటాడని అయోధ్యకాండ 109వ సర్గ 10వ వచనంలో చెప్పాడు. కావాలి చదువుకోండి, ఇటువంటి బుక్కులు కొని చదవండి. తాగేకి తినేకి ఎగరాలి కాదా మనుషులు. మీరు మనుషులు మానవత్వంగా ఉండాలి. కాబట్టి ఇటువంటి ఒక కాండ యుద్ధకాండ, ఇటువంటి 8 కాండలు చదివినందుకు ఆ పోటీకి రావచ్చు. ఏది మీద అబద్ధము చర్చించండి. సత్యమే జయితే, సత్యం కొరకు బతకాలంటాడు. ఇక్కడ ఏమంటాడు 100 సర్గ. కాబట్టి అయోధ్యకాండలో కూడా 119, 15 కూడా ఏమని, సత్యమే భగవత్ స్వరూపం. దాన ధర్మాలు, యాజకులు, యజ్ఞాలు, వ్రతాలు, తపస్సు, వేదాలు మొదలైనవి సత్యంపై ఆధారపడినవి ఇక్కడ రామాయణం చెప్తుంది. రామాయణం రాసింది వాల్మీకి. కాబట్టి సత్యాన్ని పలుకుట చివరకు శరీరం ద్వారా పాపకృత్యాలను చేయుదురు. పాపకార్యములు చేయవల్ల నరకానికి సిద్ధం. పాపము నుండి జీతము వచ్చేది నా అగ్నిగుండమే అంటాడు. అయోధ్యకాండ 19వ సర్గ 21 వచనం చూస్తే, నోటి మాట చేత కాదు సత్యాన్ని పలకాలి మనము. చివరికి శరీర సంబంధమైనటువంటి కోరికలు విడిచిపెట్టి శరీరాన్ని కూడా అంతముకొని ఆత్మీయంగా బతకాలి. సత్యమే ఏం చెప్తుందంటే సత్యమే చెప్పాలి, అబద్ధం కాదు సత్యం అంటే కదా. అయోధ్యకాండ 119వ కీర్తన 109వ సర్గ 10 అంటే సత్యాన్ని ఆచరించిన వాడే ఉన్నత స్థితిలో చేరుకుంటాడు. సత్యమే చేతే కదా. అయోధ్యకాండ 109వ కీర్తన 3వ శ్లోకంలో సత్యాన్ని ధర్మాన్ని విడిచినవాడు పాపకార్యములు అందే ప్రవృత్తుడు, అతనికి ఆలోచనలు ఆచారములు శాస్త్ర విరుద్ధంగా ఉంటాయి. కాబట్టి సత్పురుషులు ఎవ్వరు అతన్ని గౌరవించరు. ప్రతి వానిలో సత్యమే పలకవాలని అబద్ధం చెప్పరాదంటారు. ఈ పోతే వాల్మీకి ఏ స్థితిలో ఉన్నా. కాబట్టి నేను చెప్పడం లేదు కదా, దీంట్లో ఉన్నాయే కాబట్టి మీకు చెప్తున్నా. చదివి కొనుక్కొచ్చుకోండి, చదవండి. సత్యం అంటే ఏమి? ఈ పొద్దు 6ని 9 చేస్తారు, 9. కాబట్టి ఒక పట్టుదల, ఒక ఆశ నిగ్రహం, పట్టుదల పరిపూర్ణంగా కావాలి. సత్యం కొరకు బతకాల. చిన్నపిల్లలు అబద్ధం చెప్పరాదు, సత్యమే పలకాల కదా. అందు గురించే మరి ఇక్కడ చూస్తే ధర్మాన్ని విడిచిన వాడు కదా వాల్మీకి చెప్పి ఏం చెప్తారు, మీరు నా శిష్యులు అయితే మీరు నా మాటలు వింటారు. నా మాటలు ఎవరైతే పాటిస్తారో వారి శిష్యులు. లేకపోతే లింగులు ఇట్టుకొని వనభోజనప్పుడు ఏదో జయంతి రోజులు దండేసేప్పుడు మీకు అనర్హులే. వాల్మీకులు అని చెప్పుకుంటున్న వారు ఈ యొక్క గ్రంథ పఠనం చేయలేకపోయిన వారు కదా. కొనుక్కొచ్చుకొని చదవండి. టీకా ఈ బుక్ కొనుక్కొచ్చుకొని చదివితే అర్థమవుతుంది. అంత దమ్మున్న మగాడు ఏపీలు ఇటువంటి బుక్ కొనుక్కొచ్చినానికి నేను ఒక గిఫ్ట్ ఇస్తాను. దొరకవు మీకు ఇలాంటివి. టీకా సంస్కృతం కదా. కాబట్టి ఈ బుక్లో రాయబడిన మాట అంటే మరి ఇక్కడ 10 వానలు సత్యమే పలకవాలని చెప్తుంది. సత్యం కొరకు బతకుండా అసత్యం కొరకు బతకాల. లోకం ఏమైపోతుంది, ఎటుపోతుంది సమాజం. కామ, క్రోధ, మద, మత్సర ఇవన్నీ జయించాలా. అరిచేటి వరకు నిన్ను తెలుసుకో, నీ చెట్టు తెలుసుకో. మనిషికి ప్రధాన సామర్థ్యం నిర్లక్ష్యం, అజ్ఞానం, అధ్వానం, అసత్యం ఉండదు. కాబట్టి ఇప్పుడు సర్వనాశమైన వ్యవస్థ. ఆత్మీయ జీవితంలో నేర్చుకుంది క్రమశిక్షణ. సత్యమే జయతి అన్నారు. సత్యమే జయతి. కాబట్టి అందరూ సత్యాన్ని ఆశ్రయించాలి. సత్యము అసత్యం పలకరాదు, సత్యం పలకాల. మీరు వాల్మీకి పోలి నడుచుకుంటున్నారా?
ఎందుకయ్యా ఎంటెక్ బీటెక్ టీచర్లు కూడా అసలు విద్యించే జ్ఞానం కూడా లేదు. కాబట్టి యుద్ధకాండలో కూడా అనేక సత్యాలు యుద్ధకాండంలో గౌరవించండి అని చెప్తున్నాడు ఈ యొక్క 10వ సరుకులో. ఇటు గ్రంథం చదవండి కదా. అందుగురించే సత్యాన్ని గ్రహించాలి మనం ఇక్కడ చెప్తుంది. రాజును ప్రవర్తించిన అనుసరించేవాడే ప్రజలకు ప్రవర్తన ఉంటుందని అయోధ్యకాండలో మరి మనకు స్పష్టంగా చెప్తుంది. 109వ సర్గ 9వ శ్లోకాలు రాజుల ప్రవర్తన ఆచరించేవాడే ప్రజల ప్రవర్తన ఉంటుందని లేఖనం చెప్తుంది వాక్కు. మరి ఏం చేస్తున్నారు? కాబట్టి ఇప్పుడైనా కళ్ళు తెరవండి, మేలుకోండి, జ్ఞానం కలిగి జీవించండి. అందు గురించి ఇక్కడ చెప్తుంది కదా. మరి అయోధ్యకాండలో చూసినట్లయితే ఇక్కడ మరి శ్రీమద్ రామాయణం 35 సర్గలో చూస్తే రాక్షసులు ఉత్సవంతో దొంచేదురు భూమిని బద్దలు కొడుచున్నట్టు భయంకరంగా అరుచు భయాభిలాషతో బయలుదేరిని అపనమ్మకాలు తిని తాగే ఎగలో రాక్షసు గుణగణాలు ఉండే వాళ్ళంతా మానుకోరని రాక్షసులు ఉత్సవంతో దొంచేదురంట. ఈ రోజుల్లో కూడా చాలామంది వాళ్ళకి రాక్షసులుగా జనాదరణలో క్రూర మృగాలుగా మారిపోయినాడు. ఇక్కడ ఏం చెప్తే రాక్షసుగా ఉండొద్దని తినే తిండి కూడా మంచిగా ఉండాలని ఇక యుద్ధకాండ పేజీ నెంబర్ 440లో కనబడుతుంది. ఈ బుక్కాలు కొనుక్కొచ్చుకొని చదివినప్పుడే అర్థమవుతుంది కదా. అందు గురించే అప్పుడు సూర్యుని కాంతి తగ్గాను, దిక్కులు చీకటిని ఆపరించిన భయంకరమైన పక్షులు ఆరచెను, భూమి అదిరేను. నువ్వు సత్యం కొరకు బతికినప్పుడు సత్యమే నీకు దేవుడు సాయం చేస్తాడు. అందు గురించి వాల్మీకి గారు కూడా ఈ సూక్తులు మరి వాల్మీకి గారు రాసినారు. ఈ కాండ బుక్ చదువుకున్నారా? అర్థమవుతుంది. ఎంత సంపాదించిన సచ్చినప్పుడు ఏం లేదు. ఆస్తి నీ చేతిలో, అవసరం దేవుడి చేతిలో ఉంది. కాబట్టి యుద్ధకాండలో గుహుని పాత్ర తీసుకో, ఎటువంటి శబరి పాత్ర తీసుకో. రామలక్ష్మణులకు కూడుబెట్టించే సత్యమే పలికింది. ఒక నిరీక్షణ. శబరి రామలక్ష్మణులు వస్తారని మరి గురువు చెప్పింటే శబరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత శబరి రామలక్ష్మణులు వస్తారు, ఇదే రూట్లోనే వాళ్ళకి పరిచయం చేయాలని చెప్పింటే కొన్ని ఏళ్ళు అట్లే నిరీక్షణ ఎదురు చూసింది. నువ్వేం ఓర్పు లేదు, సహనం లేదు, ఏం లేదు. ఎడ్డమంటే పోతారు. అది చెప్పేదోటి చేసేది. అందుగురించి మన కులంలో సర్వనాశనం అయిపోయింది. ఈ కర్మజీలలో ఎవడన్నా కూడా నేను ఇటువంటి సూక్తులు చదివినవాడు, ఇటువంటి బుక్ చదివినవాడు ఎవరితో కూడా రావచ్చు. కాబట్టి మిమ్మల్ని ఖండిస్తున్నాను. ఈ వాల్మీకి రామాయణం ద్వారా ఖండిస్తాను మిమ్మల్ని. తప్పు అంటే ఒప్పుని అంటారు. అసత్యము పలకొద్దని సత్యమే పలకాలని ఇక్కడ చెప్పినాడు కదా వాల్మీకి రామాయణంలో ఈ బుక్ కదా. ఈ 2 బుక్కాలు సర్చింగ్ చేసి చదివినట్టుగా అర్థమవుతుంది. కాబట్టి అసత్యం కదా. ఆర్టికల్ 341 ఏది అన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు షెడ్యూల్ క్యాస్ట్ ఉంది. ఇఫోదు నీలం సంజీవుడు దీన్ని ఎస్టీ ఇచ్చిన జిల్లాకు దాన్ని ఎస్టీ అంటారు. సెంట్రల్ స్టేట్ గెజిట్ మీద పోరాడతారు. ఒక ఎస్టీ మీద పోరాడండి. ఆర్టికల్ 341 మనకి రాజ్యాంగంలో అంబేద్కర్ రాజిస్తే ఇఫోదు అది ఎవరికి అర్థం కాలే. ఏం మధ్య ఆయనోరు అరుణ్ కుమారు, రాజేష్ మరి వాళ్ళు ఉందా లేదా చెప్పేది అని చూస్తే నిజంగానే ఉంది. సత్యాన్ని గ్రహించండి. అజ్ఞానం ఎందుకుంటారు? అజ్ఞానం ముంచేస్తుంది మిమ్మల్ని. అబద్ధం నమ్మేవాడినే నిజం చెప్పేవాడు నమ్మలేకపోతారు. సభ్యులు సంవత్సరానికి సభ్యులు కట్టి ఇట్లా కరపలు కొట్టించి ప్రచారం చేస్తే మానవత్వం విలువ ఉంటుంది. సత్యమే జయితే, సత్యం కొరకు బతుకమని వాల్మీకి చెప్పాడు. నీ పొరుగువాన్ని ప్రేమించు. ఈ ఊరు జరుపున ఊరికి అంత తలాకింత ఆ సంవత్సరానికి తీసుకొని ఏదో జయంతి రోజులు కాదు, సత్యమైన మాటలు చెప్పాలి సమాజానికి. మరి తాగినకి, తినేకి, ఎకలాగే, కూతురు పెట్టికి, పెళ్ళిళ్ళకి, పేరెంట్కి, శోభనలు అన్నిటికీ వస్తాయి. కానీ వాల్మీకి సూక్తులు మానవత్వ వాల్మీకి సత్సంగానికి రానంటే రాదు. ఎన్నాళ్ళు బానిసలు పడుతున్నారు. మన కులంలో సిగ్గు, శరమ, లజ్జ, మాన విడిచిపెట్టి కొంతమంది బతుకుతున్నారు. భయంకరమైన బతులు. తాగి వచ్చేది గుడికెళ్ళు, హనుమాపురం, జగ్గాపూర్ కొన్ని చోట్ల అయితే కొందరు తాగి బానిసలు ఉంటారు. కూలిపోయి ఇచ్చిన ఆటోళ్ళు పోయికేసి అసత్యమైన మాటలు మాట్లాడతారు. పోయి తాగి వచ్చేది పెళ్ళాలు తొండేది డబ్బులు లాక్కుని తాగేది రోడ్లు పడేది. ఇటువంటి వాళ్ళ కుటుంబాలు చాలా ఉన్నాయి. కుటుంబాలు రోడ్లు పడుతున్నాయి. సత్యం కొరకు బతకండి. ప్రతి వాణింట్లో ఇటువంటి పుస్తకం కొనుక్కొచ్చుకొని చదవండి. యుద్ధకాండ. నా నెంబర్ 97043775 ఫోన్ చేయండి. కర్నూలు జిల్లాలో ప్రతి ఒక్కరికి ఇటువంటి బుక్ ఇస్తా. డబ్బులు కుగ్గినే కాదని చెట్టు కాసిలేవు. లేదంటే ఒక కాండ మరి ఎంతో పిచ్చెక్కి చదివిన ఇటువంటి పుస్తకాలు 6 కాండాలు ఒక కాండ కాదు ఇది కదా. ఇవన్నీ చదివితే మీకు అర్థమవుతుంది. ఇది ఎంత దీంట్లో సత్యమైన మాటలు ఏమి చెప్పాడు. అజ్ఞానం అధ్వానంగా పోతండి, అన్యాయం అయిపోతండి, సత్యం కొరకు బతకండి, పిల్లలు చదివించుకోండి, మంచిగా బతకండి, ఆ రాక్షస గుణాలు విడిచిపెట్టి మానవత్వం ఉండాలని
ఈ గ్రంథంలో కొంచెం ఉంది. మరి మీకేమైంది? ఎన్నాళ్ళు బానిసలు బతుకున్నారు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు గ్రహించాలి. అందు గురించి ఇక్కడ అయోధ్యకాండ 119లో సత్యమును ఆశ్రయించాలి, సత్యమే పలికి అసత్యం పలకరాదని కూడా మరి ఇక్కడ మాట చెప్పాడు. విసర్జించినవి ఏమట? కామ క్రోధ మద మత్సరం ఇవన్నీ విడిచిపెట్టాలి. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దుర్గుణాలు మానుకోవాలి. మంచి పనులు సత్క్రియలతో చేయాలి, సత్ప్రవర్తన చేయాలి, సత్యవాక్యులు, సత్క్రియలు, దాన ధర్మాలు, పరోపకారం కలిగి ఉండాలని చెప్తుంది. ఒక్కసారి మరణం నిబంధన చేసుకుంటాడు వాల్మీకి. పాపం నరకం, పాపం దుర్మార్గం, దొంగతనం పాపం అనేది దానికి భయపడి నరకానికి భయపడి మానవత్వం కలిగి తన పాపాలు ఒప్పుకొని మానవత్వం సత్యమే పలికాడు. మరి నీ వాల్మీకి అని చెప్పి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న మీరు ఏం చేస్తున్నారు ఈరోజు? ఏ ఊళ్ళన్నా వాల్మీకి బొమ్మలు పెట్టేదానికే కేటాయిస్తారు, కానీ రిజర్వేషన్ గురించి ఎవరైనా ఆలోచించి దమ్మున మనగాడు ఉన్నాడు కుట్టాన. ఇక్కడ మందకృష్ణ వాళ్ళకు ఉన్నాడు. ఒక్కో దాంట్లో మన కులమే సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడైనా కన్ను తెరవండి వాల్మీకి జనాంగమ్మ, కన్ను తెరవండి. కాబట్టి క్రమశిక్షణ, సత్యమునకు తలవంచిన వాడే నిజమైన శిష్యుడు వాల్మీకి. మంచి పనిని వాయిదా వేయకు, చెడు పనిని ఎప్పుడూ తలబెట్టకూడదు. కాబట్టి సత్యం కోసం సత్యాన్నిగే బతకాల. జీవితాన్ని యుద్ధభూమిగా జీవించిన వాడే పోరాటయోడు, ఉద్యమకారుడు. గొప్ప సత్యాలు, సామాన్యమైన గొప్ప మాటలు, విలువైన మాటలు, సత్యము, క్షమాగుణము, ధర్మము, దయ, శుభ్రత, బ్రహ్మజ్ఞానముతో ఉన్నవాడే నిజమైన మానవత్వ యోధి. సత్యం, మౌనం, శాంతి గల వారి మాటల అఘోరమైనవి. సత్యం విజయం చేయడానికి ధైర్యం కావాలి. అబద్ధం చెప్పడానికి ఏం అవసరం లేదు. అబద్ధం చెప్పడానికి ఎవరని చెప్తారు? సత్యం కొరకు సత్యాన్ని స్థాపించాలి. వాల్మీకి గారు చెప్పారు కదా. వాల్మీకి మాట ఏం చెప్పాడు? అప్పుడు ఆయన నోట్లోకి మట్టి కొడుతుంది పొద్దు. ఏదో జయంతి వచ్చినప్పుడు, ఏదో వనభోజనాలు, రాజకీయ వనభోజనాలు, వాల్మీకి జయంతులు చేసుకుంటే వాల్మీకి ఏం అట్లా చేసేది. ఈరోజు కర్నూలు ఒక్కడే రిజిస్ట్రేషన్ కమిటీ ఉన్న దమ్మన్న మనకాడ ఒక్కడు పెట్టల. ఆధ్యాత్మికంగా ఒక చార్ట్, ఒక రిజిస్ట్రేషన్ సభ్యత్వం బట్టి ఒక్కడ కనమల కర్నూలు జిల్లాలో. మీరని ఎప్పుడైనా మారంటే బతుకులు మార్చుకోండి. నువ్వు ప్రయోజనకర్తగా ఉండండి. నీవు ఒక ముంగూర్తిగా మాదిరిగా వెలుగుకరండు. ఎన్నాళ్ళు చీకటి బానిస అబద్ధంలో కూళ్ళు కృతం ఉంటావు. మానవత్వంలో ఇప్పుడు ఇంట్లోనే మంచిగా బతకండి. కాబట్టి అతిశయ వర్గాలను రూపుమాపుకో, మంచిగా బతుకు, సత్యాన్ని పలకండి. కాబట్టి ఇక్కడ ఏముంది? అయోధ్యకాండ చదివి ముగించుకున్నాం. అయోధ్యకాండలో ఏమంటారంటే, లోకమంతా 119వ సర్గ 10వ శ్లోకంలో లోకమంతా సత్యంపై ఆధారపడి ఉన్నది. ఋషులు, మహర్షులు సత్యమే సర్వ శ్రేష్టమైనదిగా భావించారు. ఈ లోకం సత్యాన్ని ఆశ్రయించబడే ఉన్నత స్థితికి చేరుకుంటాడని మరి అయోధ్యకాండ 119వ సర్గ 11వ శ్లోకంలో కనపడింది. ఏకోపాలకం లోకం ఏ పాలత్యేయ కులం అజిత్యోగం హీనకటికం ఏకే స్వర్గే మహ్యత్య అనే మాట ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఇప్పుడైనా కళ్ళు తెరవండి, మానవత్వదులుగా ఉండండి. మీ సందేహాలు అనుమానాలకు 9704377519 ఇంతటితో మరి ఈ మాటలు ముగిస్తున్నాను. నిజమైన దైవాన్ని తెలుసుకోండి, సత్యం కొరకు బతకండి. అన్యాయానికి అక్రమానికి పాల్పడండి. న్యాయంగా బతుకు. నువ్వు బానిసల బతకొద్దు. పిల్లలు చదివించుకోండి. తల్లిదండ్రులు అనాథ పిల్లలు మాకు చెప్పండి. అమ్మన్న ఫౌండేషన్. ఇంతటితో ఈ మాటలు ముగిస్తూ నా నెంబరు 9704317519 ఫోన్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.